ఇదంతా జరిగింది వాళ్ళ వల్లే అని అనొచ్చా? ఆ టైంలో అక్కడికి రావడం అవసరం. ఇకపై తెలంగాణలో ప్రతి హీరోకి బెనిఫిట్ షోలు బంద్. అసలు ఆ రోజు సంజయ్ థియేటర్ దగ్గర ఏం జరిగింది? అల్లు అర్జున్ గారు దీనిపై ఎలా స్పందించారు? అసలు పుష్ప డే 1 కలెక్షన్స్ ఎంత? దాన్ని సాధించిన రికార్డ్స్ ఏంటి అనే టాపిక్స్ ఈ వీడియోలో ఫుల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే తెలంగాణలో ఇకపై ఏ హీరోలకి బెనిఫిట్ షో లేవు, మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలకి తెలంగాణలో పర్మిషన్స్ లేవు. అసలు ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు సంజయ్ థియేటర్ దగ్గర ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సినిమా అనేది ఒక ప్యాషన్. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ రోజు సినిమాని చూద్దాం అని అనుకుని డిసైడ్ అవుతారు. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ ఒక 2-3 డేస్ తర్వాత ఏదో ఒక టైంలో వెళ్ళొచ్చులే అని డిసైడ్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే సినిమాలకి పెట్టింది పేరు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా టాప్ 6 లో ఉన్న ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే మినిమం సినిమా చూడాలంటే ఆర్టీసీ క్రాస్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ థియేటర్ సౌండ్స్ అవనివ్వండి, ఆ థియేటర్ స్క్రీనింగ్ అయినా లేదంటే దానికి ఉన్న డిమాండ్ అలాంటిది. సో ఖచ్చితంగా ఫస్ట్ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే చూద్దాము, ఆ రేంజ్ యూఫోరియా ఎంజాయ్ చేద్దామని ఖచ్చితంగా అందరికీ ఉంటది. ఈ మూవీకి కదా రీసెంట్ గా సలార్కి, కల్కి, గుంటూరు కారం, దేవరాకి అన్ని మూవీస్ కి సెలబ్రేషన్స్ బాగా జరిగినాయి ఆ ప్లేసెస్ లో. దాంతో పాటు పుష్పకు కూడా అలాగే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు సంజయ్ మ్యాటర్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కొన్ని థియేటర్స్ ఉంటాయి, దాంట్లో సంజయ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్ అని అంటారు. సో అక్కడ ఏంటంటే ప్రతి మూవీకి ఒక మెయిన్ స్క్రీన్, మెయిన్ థియేటర్ అనేది ఖచ్చితంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే పుష్పకి సంజయ్ అనే ఒక మెయిన్ థియేటర్ ని ప్రొవైడ్ చేశారు మొత్తం మూవీ టీం అయితే అండ్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్. ఫ్యాన్స్ అందరూ చాలా ఇయర్స్ తర్వాత వస్తున్న అల్లు అర్జున్ గారి మూవీ పుష్ప 2 దానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలుసు. సో ఖచ్చితంగా జనాలు ఉంటారు. ప్రైజెస్ కూడా వాళ్ళు ముందు రోజు December 4th, 5th మూవీ రిలీజ్, 4th వాళ్ళు ప్రీమియర్స్ ప్లాన్ చేసుకున్నారు. కొంచెం హై రేట్స్ పెట్టి, ఎందుకంటే 1100-1200 రూపాయలు. రెగ్యులర్ గా మనం ఏ మూవీ చూసినా సరే ఫస్ట్ రోజు అయినా బెనిఫిట్ షో అయినా మినిమం 500, 600, 800 అలా ఉంటుంది. సో వాళ్ళు ముందు రోజే వేస్తున్నారు, ప్లాన్ చేశారు కాబట్టి టికెట్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుని 1100కి వాళ్ళు ఆన్లైన్ సేల్స్ లో పెట్టేసి అమ్మేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సంజయ్ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ అందరూ మంచి ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎలాగైనా మెయిన్ స్క్రీన్ కాబట్టి. అట్ ద సేమ్ టైం భాస్కర్ గారి ఫ్యామిలీ, భాస్కర్ గారు తన వైఫ్ రేవతి, 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ అబ్బాయికి పుష్ప అంటే చాలా ఇష్టం. ఐ మీన్ అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు పుష్ప పుష్ప అని పిలిచేవాళ్ళంట వాళ్ళ ఏరియాలో. తనకి 8 years ఎంత ఉంటాయి. తనకు అల్లు అర్జున్ మూవీ అంటే చాలా ఇష్టం. సో సేమ్ పుష్ప మూవీకి 3 months నుంచి వెయిట్ చేస్తున్నారంట. పుష్ప మూవీ రిలీజ్ అవుతుందని తెలిసి ఫ్యామిలీ అంతా వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఫోన్ చేసి టికెట్స్ తీసుకుని కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళని బయలుదేరి రమ్మన్నారు. సో 9:30కి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ జనం ఆల్రెడీ ఉన్నారు, ఫుల్ గా ఉంది. సో రష్ ఉంది. థియేటర్ కెపాసిటీ 1300 అయితే దానికి ఇంటూ 3 times అప్రాక్స్ గా 5K, 4K, 5K అలా ఉన్నారు జనం. ఎందుకంటే మెయిన్ థియేటర్ కాబట్టి సెలబ్రేషన్స్ ఉంటాయి, చూడడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడైనా సొందు దొరికితే వెళ్ళిపోదాం కదా అని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళందరూ కలిసి అక్కడ జనం ఎక్కువ ఉండి పుషింగ్ లో వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అన్న వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఫాదర్ దగ్గర వాళ్ళ డాటర్ ఉండిపోయింది, వాళ్ళ వైఫ్ దగ్గర వాళ్ళ అబ్బాయి ఉండిపోయారు. సో రష్ ఎక్కువ ఉందని చెప్పేసి తను పక్కకి వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మాయిని తీసుకుని. బట్ ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయారు. ఇదంతా ఏంటంటే 9:30 అప్రాక్స్ గా 10 ఆ టైంలో. అప్పటి వరకు అల్లు అర్జున్ గారు అక్కడికి రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు మెయిన్ స్క్రీన్ కి, మెయిన్ థియేటర్కి వస్తున్నారని చెప్పేసి ఓన్లీ ఆన్లైన్ ఫ్యాన్స్ కే తెలుసు, ఆఫ్లైన్ ఫ్యాన్స్ కి తక్కువ. ఏం చేశారంటే ఆన్లైన్ ఫ్యాన్స్ వాళ్ళందరూ సంజయ్ థియేటర్ దగ్గరకు వచ్చేసి ఉన్నారు. అలా అల్లు అర్జున్ అలా ఎంట్రీ గేట్ లో నుంచి ఎంట్రీ ఇచ్చి వస్తా ఉన్నాడు. అండ్ వెంటనే రష్ ఇంకా పెరిగిపోయి అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక 10 members, 15 members స్టాఫ్ మాత్రమే ఉన్నారంట. అక్కడ రష్ ఉంటే జనాలందరినీ క్లియర్ చేసుకుంటూ అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయాక రష్ ఇంకా పెరిగిపోయింది. సో ఆ పెరిగిపోవడంతో ఏం చేశారంటే ఆల్రెడీ ఫోన్ చేశారు మేము లోపల ఉన్నామని చెప్పేసి. సో తినేంటంటే తన అమ్మాయి ఏడుస్తుందని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ వైఫ్ ని వెతుక్కుంటా ఉన్న టైంలో అమ్మాయి ఏడుస్తుంది, అక్కడ ఉన్న అబ్బాయి ఎవరో, ఇక్కడ వద్దండి మంచి ప్లేస్ కాదు ఇది, పిల్ల కదా ఏడుస్తుంది, ఇంకా జనం చాలా మంది ఉన్నారు, రిస్కీ ప్లేస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే అమ్మాయిని వేరే చోటన వాళ్ళకి తెలిసిన కజిన్ ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర దింపేసి తను వచ్చి నెతుకుతున్నాడు. ఈ నెతుకుతున్న టైంలో ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట వాళ్ళ వైఫ్ కి. ముందు ఆల్రెడీ కాల్ చేస్తే ఒక 10 minutes, తప్పపోయిన 10 minutes కి మేము లోపల ఉన్నామండి, మీరు వచ్చేయండి అని చెప్పేసి అన్నారంట. సో తన పాపని దింపేసి వచ్చేసాక అక్కడ నెతుకుతుంటే పోలీసులు అందరూ అప్పటికి ఒక 10 members, 15 members ఉన్నవాళ్ళు అప్పటికి జనం పెరిగిపోయారు. పోలీస్ స్టాఫ్ అంతా పెరిగిపోయి అక్కడ అబ్బాయిని నెతుకుతుంటే సరే ఇలా కనిపించట్లేదు అనుకుంటే షర్ట్ కలర్ చెప్పమంటే బ్లాక్ కలర్ అని చెప్తే ఒక వీడియో చూపించారంట.
ఏంటంటే తొక్కిసలాట్లో కింద పడిపోయి అబ్బాయి స్పృహ కోల్పోయాడు, కొంచెం చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తన యొక్క తట్టుకోలేక పడిపోయాడంట. వెంటనే అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అక్కడ ఇంకొక మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే తన వైఫ్ కూడా అబ్బాయి దగ్గరే ఉందని చెప్పేసి అని అనుకున్నాడు. బట్ తీరా చూస్తే తనకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ వైఫ్ కూడా తొక్కిసలాట చనిపోయిందని ఒక కానిస్టేబుల్ వచ్చి చెప్పాడండి. ఇక ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు, భాస్కర్ అనే అతను. యాక్చువల్గా ఫ్యామిలీకి తెలియదు అల్లు అర్జున్ గారు వస్తున్నారు, ఇలా రష్ ఉంటుందని తెలిసి మాక్సిమం తెలిసే ఛాన్సెస్ అయితే ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ వరకే తెలిసింది అక్కడికి హీరో వస్తున్నాడు అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాక బ్లాక్ అయిపోయారు, బయటకు రావడానికి లేదు, లోపల రావడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ లోపల వాళ్ళ వైఫ్ అండ్ పిల్లాడు అక్కడ ఇరుక్కుపోయారు, బయటకు రావడానికి లేదు, రష్ పెరిగిపోయింది. అసలు అల్లు అర్జున్ గారు మినిమం ఇంటిమేషన్ లేదంట థియేటర్ మేనేజ్మెంట్కి కానీ, ఒక సేఫ్టీ మెజర్స్ కానీ ఇవేం తీసుకోకుండా ఆయన ఎప్పుడు రెగ్యులర్ గానే విజిట్ చేస్తూ ఉంటారంట. ఆయన ఇప్పుడే ఒక వీడియో బయట రిలీజ్ చేశారు ఈ ఇన్సిడెంట్ మీద. ఆయన ఒక 20 years నుంచి తన ప్రతి మూవీకి మెయిన్ థియేటర్కి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారంట. సో యాజ్ లైక్ దట్ ఈ మూవీకి కూడా అలాగే వచ్చారంట విజిట్ చేయడానికి. క్రౌడ్ ఎక్కువైపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయాక ఇన్సిడెంట్ జరిగిందని మార్నింగ్ తెలిసిందంట ఆయనకి. ఇన్సిడెంట్ మార్నింగ్ తెలిసి తను ఇందాక ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. ఈ విషయం మీద అల్లు అర్జున్ గారు స్పందించారు. ఇలా తెలవగానే మూవీ టీం అలాగే అల్లు అర్జున్ గారు మొత్తం ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయిందంట. సో ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి, ఎలాగైనా లాసే, ఫ్యామిలీలో ఏదన్నా ఒక లాస్ జరిగిందంటే దాన్ని పోర్చడం ఎవరి వల్ల కాదు. సో ఆయన కాంట్రిబ్యూషన్ కింద 25 lakhs మనీ, దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీకి ఎమోషనల్ గా స్ట్రెంగ్త్, వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఎనీ టైం వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండేలాగా, అలాగే ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఆ టీము వాళ్ళు భరించేలాగా మేము హామీ ఇస్తామన్నారు. అండ్ ఆ 25 lakhs కూడా పిల్లల గ్రోయింగ్కి, వాళ్ళ స్టడీస్కి, ఫ్యూచర్కి హెల్ప్ అవుద్ది అని చెప్పేసి డొనేట్ చేశామన్నారు. సో అది మంచిది, చాలా మంచి విషయం, దీన్ని చాలా మెచ్చుకోవాలి అల్లు అర్జున్ గారు. బట్ ఒకటి, తను ఇప్పుడు ఒక స్టార్ హీరో. ఎలా అంటే మన టాప్ 6 హీరోస్ అంటే మ్యాడ్. ఇప్పుడు పొలిటిక్స్కైనా ఒక సేఫ్టీ ఉన్నా లేకపోయినా పర్లేదేమో, కానీ ప్రజెంట్ సెలబ్రిటీ టాప్ 6 హీరోస్ ఎవరైతే ఉన్నారో మన తెలుగులో వాళ్ళందరికీ మినిమం సేఫ్టీ మెజర్స్ ప్లాన్ చేసుకుని బయటకు రావాలి. ఒక ఈవెంట్ పెడుతున్నారంటే అన్ని చూసుకోవాలి సేఫ్టీ మెజర్స్. అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకుని సేఫ్టీ మెజర్స్ ఎక్కువ తీసుకుని ఎక్కువ స్టాఫ్ని పెట్టుకోవాలి. సో ఇవేం చేసుకుని, ఎందుకంటే స్టార్ హీరో బయటకు వస్తున్నాడంటే తనకుండే క్రేజ్ ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో చాలా ఎక్కువ ఉంది. సో తను అసలు అక్కడ ఆ టైంలో అవసరమా? తనకు ఆల్రెడీ క్రేజ్ ఉంది, బట్ తను ఏంటంటే తన మూవీని ఫ్యాన్స్తో ఎక్స్పీరియన్స్ చేయాలనే ఆనందంతో వచ్చాడు. ఇక్కడ అల్లు అర్జున్ గారు ముందుగానే ఇన్ఫార్మ్ చేసి థియేటర్ మేనేజ్మెంట్కి, పోలీస్ స్టాఫ్కి పర్మిషన్ తీసుకుని ఒక సేఫ్టీ మెజర్స్ తీసుకుని వచ్చుంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరుగునా అని అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాగే ఇంకొకటి, థియేటర్ మేనేజ్మెంట్ 1100 rupees టికెట్స్ ప్రైస్ చేశారు. ఒక స్టార్ హీరో మూవీ ఖచ్చితంగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన మూవీస్ అన్నిటిలో కూడా ఇలాగే జరిగింది, ఓవర్ క్రౌడ్ అయిపోయారు. సో చాలా ఇబ్బంది పడుతుందని తెలిసి సో థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు మూవీని ప్లాన్ చేయడమే కాదు, వాళ్ళ సేఫ్టీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఏదన్నా జరిగినా సరే థియేటర్ మేనేజ్మెంటే చూసుకోవాలి. ఆ టైంలో వెంటనే స్టాఫ్ని తీసుకుని ఎంతమంది కెపాసిటీ వస్తుంది, ఖచ్చితంగా ప్రతి మూవీకి ఎలాగే జరుగుతుంది, దీనికి జరగకుండా చూసుకుందామని చెప్పేసి కొంతమందిని స్టాఫ్ని ఎక్స్ట్రా తీసుకొచ్చి ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళకే ఎంట్రీ అని ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగేదా? అండ్ ఇక భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, సో ఆయన ఆల్రెడీ కేసు అయితే ఫైల్ చేశారంట. సో అల్లు అర్జున్ గారి మీద, థియేటర్ మేనేజ్మెంట్ మీద, సేఫ్టీ టీమ్ మీద మొత్తం కేసు అయితే ఫైల్ చేశారంట. బట్ తనకి క్లారిటీ లేదు, ఎవరిని శిక్షించాలి, ఎవరి మీద కేసు ఫైల్ చేయాలని సరైన క్లారిటీ లేదు. ఇదంతా ఒకటైతే, ఒకటి యాజ్ ఎ రెగ్యులర్ ఆడియన్స్ కింద, మన మూవీ లవర్ కింద ఎనీ టైం ఎప్పుడైనా మూవీ చూడొచ్చు. బట్ ఫస్ట్ డే చూడాలి అనేది ఒక సెలబ్రేషన్, అది ఖచ్చితంగా అందరితో పాటు చూడాలి, ఫస్ట్ డే చూడాలని ఆశ ఎవరికైనా ఉంటుంది. ఆ టైంలో ఫ్యామిలీని తీసుకురావడం రైటా కాదనేది నేను జడ్జ్ చేయను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రావచ్చు, చూడొచ్చు, టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి చూసే హక్కు ఉంది, అదంతా ఓకే. బట్ అక్కడ జనం ఎక్కువ ఉంటారని తెలుసు, పుష్ప హవా ఎలా ఉంటుందో కూడా తెలుసు. అలాంటి ప్లేసెస్కి చిన్నపిల్లలు అలాగే ఫ్యామిలీ మెంబర్స్, లేడీస్ని తీసుకురావడం అవసరమా? నాకు తెలుసు. సో మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు ఎలా జరిగిద్దని అనుకోరు, ఎవరు అనుకోరు ఎలా జరిగిద్దని. బట్ మన సేఫ్టీ మనమే తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఇలా ఉంటుంది, రష్ ఉంటుందని తెలుసు. దట్టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే సినిమాలకి పెట్టింది పేరు. ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, సెలబ్రేషన్స్ జరుగుతాయి. టికెట్ లేకుండా లోపలికి వచ్చి చూద్దాం, అట్లీస్ట్ నుంచునైనా చూద్దాము అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండే ఏరియా అది. అలాంటి టైంలో ఫ్యామిలీస్ని తీసుకుని అక్కడికి వెళ్ళి మూవీని ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో నా పరంగా అయితే ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, అంత సేఫ్టీ లేదంటే ఆ థియేటర్ మేనేజ్మెంట్ అలాగా ఎవ్రీ టికెట్ ఉన్న వాళ్ళకి లోపలికి ఎంట్రీ అని అంటే మేబీ ఇన్సిడెంట్ జరగకపోయేదేమో. బట్ అలాగే ఫ్యామిలీ కూడా ఆలోచించి, రష్ ఎక్కువ ఉంటారు కదా, ఇలాంటి టైంలో రిస్క్ చేయడం అవసరమని ఆలోచించుంటే జరిగేదా? అల్లు అర్జున్ గారు కూడా, మనం ఇప్పుడు పెద్ద స్టార్ హీరో, ఆయన ఎప్పటి నుంచో స్టార్ హీరో, బట్
కొంచెం మనకి ఫేమ్ ఎక్కువ వచ్చింది, ఆడియన్స్ ఎక్కువ, ఒక హీరో బయటకు వెళ్తున్నారంటే చూడడానికి వస్తారు, పుష్పకున్న క్రేజ్ అలాంటిది అని ఆలోచించి ఆయన రాకుండా ఉంటే ఇది జరిగేదా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఎవరిని అనాలి, ఏది తప్పు ఏది రైటు, మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ విషయానికి వస్తే, మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రజెంట్ పర్మిషన్స్ ఏమీ ఉండవు ఇక్కడ నుంచి పెద్ద హీరో సినిమాస్కి ఏమీ ఉండవు పర్మిషన్స్ బెనిఫిట్ షోస్కి అని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నా వరకు అయితే బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేయడం కన్నా, సో బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ అంత ఇంపార్టెంట్ అంటే నేను కాదు అనే చెప్తాను, బట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేది అండ్ థియేటర్ మీద ఒక ఎర్లీగా చూద్దాము అని చెప్పేసి ఆశపడతా ఉంటారు. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేయడం కన్నా సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలబ్రేషన్స్ ఏవైతే చేస్తారో ఆ సెలబ్రేషన్స్ని వాళ్ళు అవాయిడ్ చేసేలాగా, అండ్ స్టార్ హీరోస్ని ఎవరిని కూడా థియేటర్కి రానివ్వకుండా, ఇప్పుడు చిన్న చిన్న హీరోస్ని అంటే వాళ్ళు వస్తారు మీట్, ఎందుకంటే థియేటర్ మీట్ ఉంటుంది, సక్సెస్ అయ్యాక వెళ్ళి చూడడానికి ఇవన్నీ ఉంటుంది. బట్ పెద్ద హీరోస్ అలౌ చేయడం అనేది మంచిది కాదు. సో గవర్నమెంట్ దాన్ని రిజెక్ట్ చేయాలి. హీరోస్ ఎవరు థియేటర్స్కి వెళ్ళకూడదు మూవీ రిలీజ్ టైంలో. దాంతోపాటు సెలబ్రేషన్స్ అనేవి థియేటర్కి దూరంగా చేయాలి, డే టైంలోనే చేయాలి, నైట్ టైం చేయకూడదు. ఎందుకంటే సెలబ్రేషన్స్ టైంలో క్రాకర్స్ పేల్స్తారు. క్రాకర్స్ పేల్చే టైంలో ఏమవుద్దంటే మన మీద పడద్దని జనం దూరం జరుగుతారు. దూరం జరిగినప్పుడు జనం ఎలా డిస్పర్స్ అయి ఉన్న వాళ్ళందరూ దగ్గరికి వచ్చేస్తారు. ఆ టైంలో గుంపులో కొంతమంది ఫ్యామిలీస్ తప్పిపోతారు. అలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. బట్ ఇదే ఎందుకు అలా హై టాపిక్ అయిందంటే, ఇక్కడ ఒక లేడీ అలాగే ఒక పిల్లవాడు, ఇప్పుడు ప్రజెంట్ పిల్లవాడు క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడంట. సో ఇంకా అది చెప్పలేమంటున్నారు. బట్ అమ్మాయి అయితే చనిపోయింది. సో ఆ అమ్మాయి పేరు రేవతి. ప్రజెంట్ బెనిఫిట్ షో క్యాన్సిలేషన్ అని ఏదైతే ఉందో, సో దాన్ని మీరేమంటారు? దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా కింద కామెంట్ చేయండి. అల్లు అర్జున్ గారు కూడా దీని మీద స్పందించారు కాబట్టి మేబీ ఆ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి కొంచెం గ్యాదర్ అయ్యి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తుంది. ఆన్లైన్లో ఉన్న అందరు ఫ్యాండమ్స్ అందరూ ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ ఫ్యామిలీకి అయితే ఇస్తారు. అది ఎలాగో అది మాత్రం మెచ్చుకోవాలి. మన టీఎఫ్ఐ ఆడియన్స్ అందరూ ఒక ఫండింగ్ అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ఇలాంటివి ఏమైనా సరే మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి. వాళ్ళు ఎవరో చూస్తారు, వీళ్ళు ఎవరో చూస్తారు సెకండ్. సో మన సెక్యూరిటీ మనం చూసుకుని క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనేమో అని డౌట్ ఉంటే ఫ్యామిలీని అవాయిడ్ చేయాలి. సో ఇది ఈ టాపిక్ అయితే. ప్రజెంట్ ఇక పుష్ప డే 1 కలెక్షన్స్ విషయానికి వద్దాం. ఇండియన్ చరిత్రలో ఒక పెద్ద అరుదైన రికార్డును సృష్టించింది, ఆల్ టైమ్ రికార్డు సాధించింది పుష్ప 2 డే 1 కలెక్షన్స్. ఇప్పుడు వరకు ఆల్ టైమ్ రికార్డు ఉన్న బాహుబలి 2 RRR డే 1 కలెక్షన్స్ని హ్యూజ్ మార్జిన్తో కొట్టింది పుష్ప 2. ఆ ఏరియా ఈ ఏరియా అనేది కాదు, దొరికిన ఏరియాలో చితక్కొట్టేసింది. హైయెస్ట్ డే 1 కలెక్టెడ్ మూవీ కింద ఇండియన్ రికార్డ్ సాధించింది. సో ఒక్కొక్క ఏరియా ఎంతెంత రికార్డ్ సాధించింది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ఓవరాల్గా 294 crore. సో RRR వచ్చేసి దీని ప్రీవియస్ రికార్డ్ 223 crores డే 1 మొత్తం ఓవర్సీస్ వరల్డ్ వైడ్ మొత్తం అన్నీ కలిపి. పుష్ప 2 వచ్చేసి 294 crore డే 1 మొత్తం ఇండియా ఓవర్సీస్ అన్ని వరల్డ్ వైడ్ అన్ని కలిపి. ఇప్పుడు ఫస్ట్ హిందీ మార్కెట్ విషయానికి వద్దాం. హిందీ మార్కెట్లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఏదైనా ఉందంటే ఆ మార్కెట్ని మనం నెట్లో క్యాలిక్యులేట్ చేస్తాం కలెక్షన్స్ అయితే. దాంట్లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ వచ్చేసి జవాన్, మన షారుఖ్ ఖాన్ గారి మూవీ 65 crore నెట్. అది హైయెస్ట్. ఇప్పటి వరకు దాన్ని మళ్ళీ ఏది బీట్ చేయలేదు, చాలా మూవీస్ రిలీజ్ అయినాయి కానీ. దాన్ని 7 crore మార్జిన్తో పుష్ప 2 బ్రేక్ చేసింది. 72 crore నెట్ అయితే పుష్ప 2 సాధించింది. సో అది హ్యూజ్ రికార్డ్ అని చెప్పాలి. దాన్ని కొట్టాలంటే మళ్ళీ ఏ మూవీ వస్తుందో మైండ్లోకి కూడా రావట్లేదు. అది హ్యూజ్ రికార్డ్. మన తెలుగువాడు వెళ్ళి అక్కడ ఈ నార్త్ ఇండియాలో జెండా పాతాడు. సో దాన్ని కొట్టాలంటే వాళ్ళకి ఎంత కష్టం అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. దాన్ని కొట్టాలంటే జవాన్ ఎంత హైప్తో రిలీజ్ అయింది మన అందరికీ తెలుసు. సో దాన్నే కొట్టిందంటే మరి ఆ రేంజ్లో బజ్ క్రియేట్ అయింది పుష్ప 2కి. తెలుగు స్టేట్స్లో మనం ఎప్పుడు షేర్స్లోనే లెక్కేస్తూ ఉంటాము మొత్తం మన కలెక్షన్స్ని. షేర్స్లో లెక్కేసుకుంటే RRR ఇంకా టాప్గానే ఉంది విత్ 74 crore హైయెస్ట్. సో ఆ మూవీ తర్వాత పుష్ప 2 67 crore షేర్ అయితే కలెక్ట్ చేసింది ఇన్క్లూడింగ్ GST. RRR కింద ఉన్న దేవరాని 6 crore మార్జిన్తో బ్రేక్ చేసి 61 crore దేవరా దాన్ని బ్రేక్ చేసి పుష్ప 2 సెకండ్ టాప్ లిస్ట్లోకి వెళ్ళింది మన తెలుగు స్టేట్స్లో, ఏపీటీసీ స్టేట్స్లో. అండ్ ఇక కర్ణాటకలో 20 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. దాంతోపాటు తమిళనాడు 11 crore గ్రాస్, కేరళ 6.75 crore. అండ్ ఓవర్సీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 crore దాకా కలెక్ట్ చేసింది మూవీ. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 294 crore, అప్రాక్స్ గా 300 crore దగ్గరికి వెళ్ళింది. సో అది ఎంత హ్యూజ్ మార్జిన్ అంటే ఆల్మోస్ట్ 70 crore మార్జిన్ తో కొట్టింది ప్రీవియస్ రికార్డ్ ని. మళ్ళీ దీన్ని కొట్టాలంటే
కొట్టాలంటే నాకు తెలిసి ఇప్పట్లో ఏ మూవీ కూడా లేదు, అంత సాహసం కూడా చేయదు ఆ డే వన్ కొట్టాలంటే. మళ్ళీ అది ఎవరి మూవీయో, రాజమౌళి గారి మూవీ అవుద్దో, ప్రశాంత్ నీల్ గారి మూవీ అవుద్దో తెలియదు, కానీ ఇక అది ఆ రేంజ్ స్టార్డమ్ అయితే క్రియేట్ చేసింది అది ఆ డే వన్ కలెక్షన్స్ని. సో మొత్తం ఓవరాల్గా 1000 crore అయితే పక్కా. ఓవరాల్గా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత ఉంటాయి, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.